ముందుగా అందరికీ వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. ఈ వీడియోలో వినాయక చవితి పర్వదినాన్ని ఎలా చేసుకోవాలి, ఆ పూజా విధానం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. కర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం ప్రస్యం దన్మధులుబ్ధమధుపవ్యాలోల గండస్థలం దంతాఘాత విదారితం రుధిరైః సింధూరశోభాకరం వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదం కామదం. అసలు గణపతి పూజ సన్నాహం అనేటటువంటిది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వినాయక చవితి రోజున ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. వాకిళ్లను పరిశుభ్రమైన ప్రదేశంలో ఒక పీట వేసి దానిపై మనం తెచ్చుకున్న వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి. తెచ్చిన పూజా సామగ్రిని కూడా అందుబాటులో ఉంచుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళు చాలా ఇష్టం. మిగిలిన భక్ష్యాలున్నా లేకున్నా వీటిని మాత్రం తప్పనిసరిగా మనం తయారు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహం ఎదుట పీటపై కొంచెం బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రను ఉంచాలి. దానికి పసుపు రాసి బొట్టు పెట్టాలి. దానిలో కొన్ని అక్షతలు పూలు వేసి దానిపై మామిడి ఆకులు ఉంచి ఆపై కొబ్బరికాయతో కలశం ఏర్పాటు చేసుకోవాలి. ఆ తరువాత పసుపు ముద్దతో చిట్టి పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పూజకు ముందు ఒక గ్లాసులో చెంచా లేదా ఉద్ధరణ ఉంచుకొని పక్కన మరో చిన్న ప్లేటు పెట్టుకోవాలి. పూజ చేస్తున్నప్పుడు చేతికి పసుపు కుంకుమలు అంటుతాయి కదండి, కాబట్టి చేతి కింద ఒక శుభ్రమైన గుడ్డను కూడా ఉంచుకుంటే మంచిది. ఇక పూజకు కావలసినటువంటి సామగ్రి ఏమిటి అంటే పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, వక్కలు, పూలు, పూలదండలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం లేదా పంచదార, పంచామృతాలు, తోరము, దీపారాధన కుందులు, నెయ్యి లేక నూనె, దీపారాధన వత్తులు, వినాయకుడి ప్రతిమ ఒకటి, 21 రకాల ఆకులు, ఉండ్రాళ్ళు, పాయసం, భక్ష్యాలు. ముందుగా కుంకుమ బొట్టు పెట్టుకొని నమస్కరించుకొని ఈ విధంగా ప్రార్థించుకోవాలి. ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆయం ముహూర్త సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే యుగం స్మరామి. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణికః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः
फालचन्द्रो गजाननः वक्रतुण्डः शूर्पकर्णो हेरम्बः स्कन्धपूर्वजः अष्टावष्टौ च नामानि यः पठेत् शृणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशनिर्गमे तथा संग्रामे सर्वकार्येषु విఘ్నస్తస్య న జాయతే. ఇలా చేసుకున్న తర్వాత ప్రార్థనని వినాయక పూజ విధానము ఇక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యశురైరపి సర్వవిఘ్నచ్చిదేవ తస్మై గణాధిపతయే నమః. అలా నమస్కరించుకొని ముందుగా ఆచమనం చేసుకోవాలి. ఎడమ చేతితో ఉద్ధరణ పట్టుకొని నీటి పాత్ర నుంచి 3 సార్లు నీటిని కుడి చేతిలో వేసుకుంటూ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ నీటిని తాగాలి. హస్తం ప్రక్షాళ్యామి అంటూ ఉద్ధరణతో నీటిని తీసుకొని చేతిని కడుక్కోవాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामविरोधेन ब्रह्मकर्मसमारभे. ओं भूर्भुवस्सुवः. दैवी गायत्री छन्दः ప్రాణాయామే వినియోగः. ప్రాణాయామం చేయాలి అంటే నాసిక ఎడమ రంధ్రం నుంచి గాలి పీలుస్తూ గాయత్రి మంత్రాన్ని ఉచ్చరించాలి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, తపః, ఓం సత్యం, ఓం తత్సత్ వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. దీపారాధన వెలిగించి ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్పం ఓం మమోపాతదుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య అంటే శ్రీశైలానికి ఏ దిక్కులో ఉంటే ఆ దిక్కు పేరు చెప్పుకోవాలి. అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమానేన ప్రభవాదిషష్ఠి సంవత్సరాణం మధ్యే శ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం తిథౌ భృగువాసరయుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. శ్రీమాన్ ఇక్కడ పూజ చేసేవారు గోత్రం పేరు చెప్పుకోవాలి. పూజకి కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పుకోవచ్చు. నామధేయ శ్రీమతః గోత్రస్య నామధేయస్య. ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం సమస్త దురితోపశాంతర్థం సమస్త మంగళావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరసిద్ధి వినాయక చతుర్థిముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ కుడి చేతి మధ్యవేలితో నీళ్ళని ముట్టుకోవాలి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగ కలశ పూజాం కరిష్యే. ఇప్పుడు కలశ పూజ. కలశం గంధ పుష్పాక్షతైర్యభ్యర్చ్య తస్యోపరి హస్తం నిధాయాం. కలశంలో గంధం పుష్పాలు అక్షతలు ఉంచి దానిని చేతితో తాకుతూ ఈ విధంగా కింది మంత్రం చెప్పుకుంటూ చదవాలి.
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽధ యజుర్వేద సామవేదో హ్యధర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారకాः. మన వద్ద ఉన్న నీటి పాత్ర చుట్టూ గంధం రాయాలి. దానిపైన 3 కానీ 5 కానీ బొట్లు పెట్టి అందులో తమలపాకు ఉంచుకోవాలి. ఇక ఇప్పుడు చెప్పే శ్లోకాన్ని చదువుతూ ఆకుని నీటిలో సవ్యమైన పద్ధతిలో తిప్పుతూ ఉండాలి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కలశోదకేన పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య. తమలపాకుతో కలశంలోని నీటిని పూజా ద్రవ్యముల మీద, దైవం మీద, ఎవరైతే పూజ చేసుకుంటూ కూర్చున్నారో వాళ్ళందరి మీద కూడా చిలకరించుకోవాలి. అనంతరం ఇక పసుపు గణపతిని పూజించుకోవాలి. విఘ్నేశ్వర పూజ. గణానాంత్వం గణపతిగుం హవామహే కవిం కవీనాముపమాశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్సురుచ్యః ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. మధ్య వేలితో మరలా నీటిని తాకాలి. ఇక ధ్యానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఈ శ్లోకాన్ని చదువుతూ పూలు అక్షతలు కలిపి పసుపు గణపతి పాదాల చెంత ఉంచాలి. పూజని దేవుని పాదాల వద్ద మాత్రమే చేయాలి. శిరస్సు పైన పూలు కానీ అక్షతలు కానీ చల్లరాదు. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని చెబుతూ ఉద్ధరణితో నీటిని పసుపు గణపతికి చూపించి ఆ నీటిని చిన్న పళ్ళెం మనం పక్కన పెట్టుకున్నాం కదండి, దానిలో ఆ పాత్రలో వేయాలి. పసుపు గణపతిని గంధం, అక్షతలు, పసుపు, కుంకుమ, పూలతో పూజిస్తూ ఉండాలి. అగరవత్తులు వెలిగించి బెల్లం లేదా పండుని నైవేద్యం పెట్టి షోడశోపచార పూజ చేయాలి. యథాభాగం గుడం నివేదయామి శ్రీ మహాగణాధిపతి సుప్రసన్నో సుప్రీతో వరదో భవతు శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృష్ణామి అంటూ పూజ చేసిన అక్షతలు 2 తీసుకుని తలపై ఉంచుకోవాలి. శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ అంటూ పసుపు గణపతిని కొద్దిగా తూర్పు వైపుకి కదిలించి అక్షతలు వేసి నమస్కారం చేయాలి. మరలా ఆచమనం చేసి పైన సూచించిన విధంగా మరలా సంకల్పం చెప్పుకోవాలి. అధ శ్రీ వరసిద్ధి వినాయక పూజం కరిష్యే తదంగ ప్రాణ ప్రతిష్టాపనం కరిష్యే అంటూ కుడి చేతి మధ్య వేలితో నీటిని తాకాలి. ఇప్పుడు శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్టని చేయాలి. విగ్రహంపై పువ్వుతో కొంచెం పంచామృతాలను చిలకరిస్తూ ఓం ఆం హ్రీం క్రోం యం రం లం వం శం షం సం హం ఇత్యాద్యేన ప్రాణ ప్రతిష్టాపనం కృత్వా నమస్కృత్వా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. ఈ ఓం శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు ఆవాహితో భవ స్థాపితో భవ సుప్రసన్నో భవ అవకుంఠితో భవ వరదో భవ ప్రసీద ప్రసీద ప్రసీద. ఈ విధంగా చెప్పుకుంటూ వినాయకుడి విగ్రహం పాదాల దగ్గర అక్షతలు లేక పూలు వేయాలి. ఇక షోడశోపచార పూజని ప్రారంభించాలి. భవ సంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం ధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధ్యాయామి. వినాయకుడి విగ్రహం వద్ద పాదాల వద్ద పూలు అక్షతలు వేసి నమస్కరించుకోవాలి.
అత్రాగచ్చ జగద్వస్య సురా రాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ ఆవాహయామి. మరల అక్షతలు వేయాలి. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి. అక్షతలు లేదా పూలు వేసుకోవాలి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాతక్ష తైర్యుతం అర్ఘ్యం సమర్పయామి. ఇక ఉద్ధరణ తీసుకొని దానితో నీరుని స్వామికి చూపించి పక్కన ఉంచుకున్నటువంటి పాత్రలో వేయాలి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్తి ఆపాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన పాద్యం సమర్పయామి. మరల కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత గృహాణాచమనం దేవా తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీటిని స్వామికి చూపించి పాత్రలో వేయాలి. దధిక్షీర సమాయుక్తం మధ్యాజ్వేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి దూదితో చేసినటువంటి మధుపర్కాన్ని స్వామికి సమర్పించాలి. ఇక స్నానం. పంచామృతైర్దేవ గృహాణగణనాయకానాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణ పూజిత పంచామృత స్నానం సమర్పయామి. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పంచదార, తేనెలు కలిపి స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని కూడా స్వామి మీద చల్లాలి. గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతే రమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి. కొంచెం నీటిని స్వామి పైన చల్లాలి. రక్తవస్త్రద్వయం చారుదేవయోగ్యం చ మంగళం శుభప్రద గృహాణత్వం లంబోదర హరాత్మజాం వస్త్రయుగ్మం సమర్పయామి. స్వామికి వస్త్రాలు లేదా ఇంట్లో పూజ చేసుకునేటట్లయితే పత్తికి పసుపు కుంకుమ రాసి దానిని కూడా వస్త్రంగా మనం ఇచ్చుకోవచ్చు. రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాణదేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధం సమర్పయామి. కొంచెం గంధాన్ని స్వామికి అలంకరించాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి. స్వామికి అక్షంతలు సమర్పించాలి. సుగంధాని చ పుష్పాణి జాతికుంద ముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే పుష్పాణి పూజయామి. స్వామిని పూలతో పూజించాలి. ఇప్పుడు అధ అంగ పూజ. గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. విఘ్నరాజాయ నమః జంఘౌ పూజయామి. అఖువాహనాయ నమః ఊరుం పూజయామి. హేరంబాయ నమః కటిం పూజయామి. లంబోదరాయ నమః ఉదరం పూజయామి. గణనాథాయ నమః నాభిం పూజయామి. గణేశాయ నమః హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. పాస్యహస్తాయ నమః హస్తౌ పూజయామి. గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి. శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. కాలచంద్రాయ నమః లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. అధ ఏకవింశతి పత్ర పూజ అంటే ఒక్కొక్క నామం చదువుతూ ఇక్కడ ఇచ్చినటువంటి పత్రాలు ఏవైతే ఉన్నాయో, పత్రాలు అంటే ఆకులు, మనం తెచ్చినటువంటి 21 ఆకులు, వాటిని ఒక్కొక్క ఆకుని సమర్పిస్తూ స్వామివారి పాదాల దగ్గర ఇవన్నీ చదువుకోవాలి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి. మాచిపత్రిని సమర్పించాలి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం పూజయామి. వాకుడాకుని సమర్పించాలి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. మారేడు ఆకుని సమర్పించాలి.
ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి అంటే గరికెని సమర్పించాలి. ఓం హరసూనవే నమః దత్తూరపత్రం పూజయామి అంటే ఉమ్మెత్త ఆకుని సమర్పించాలి. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి రేగి చెట్టు యొక్క ఆకుని సమర్పించాలి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి ఉత్తరేణి ఆకుని సమర్పించాలి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి తులసి ఆకుని సమర్పించాలి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం పూజయామి మామిడి ఆకుని సమర్పించాలి. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి గన్నేరు ఆకుని సమర్పించాలి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి విష్ణుక్రాంత ఆకుని సమర్పించాలి. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి దానిమ్మ ఆకు సమర్పించాలి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవదారు ఆకుని సమర్పించాలి. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి మరువాన్ని సమర్పించాలి. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి వావిలి ఆకుని సమర్పించాలి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి జాజి ఆకుని సమర్పించాలి. ఓం సురగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి గండకీ ఆకుని సమర్పించాలి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి జమ్మి ఆకుని సమర్పించాలి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి రావి చెట్టు ఆకుని సమర్పించాలి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి మద్ది చెట్టు యొక్క ఆకుని సమర్పించాలి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి తెల్ల జిల్లేడు ఆకుని సమర్పించాలి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశత పత్రాన్ని పూజయామి. అనంతరం శ్రీ వినాయక అష్టోత్తర శతనామాలు చదువుతూ స్వామికి పూలతో లేదా అక్షతలతో పూజ చేయాలి. అందరూ ఇవి చదువుతూ ఉండగా అందరూ కూడా మిగిలిన వారు ఓం అనుకుంటూ పూజ చేయాలి. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబజఠరాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమదాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం వాక్పతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శృంగారిణీ నమః ఓం ఆశ్రితవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలస్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పుష్ణే నమః ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వస్మై నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధియే నమః
ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమార గురవే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసుర భంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదక ప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినీ నమః. ఓం కపిస్తవన ప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం బ్రహ్మ విద్యాది దానభువే నమః. ఓం జిష్ణవే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జితమన్మథాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జాయసే నమః. ఓం యక్ష కిన్నర సేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీర నినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం భక్తనిధే నమః. ఓం భావగమ్యాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖే నమః. ఓం సరసాంబునిధే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం మణికింకిణీ మేఖలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సతతోస్థితాయ నమః. ఓం విఘాతకారిణే నమః. ఓం విశ్వధృసే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం పరాజితే నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం ఆక్రాంత చితచిత్ప్రభవే నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీవరసిద్ధి వినాయక స్వామినే నమః. అష్టోత్తర శతనామార్చనం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి ధూపం వేయాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ధూపమాఘ్రాపయామి. అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని స్వామికి చూపించి పక్కన ఉన్న స్టాండ్లో కానీ అరటి పండుగ కానీ గుచ్చొచ్చు. దీపం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. దీపాన్ని స్వామికి చూపించాలి. నైవేద్యం కొబ్బరికాయలు ఇంకా ఉంటే వాటిని తలా ఒకటి కొట్టి నైవేద్యం పెట్టాలి. అంతకుముందు స్నానం సమయంలో కొట్టిన కొబ్బరికాయను, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, అరటిపళ్ళు మొదలైన వాటిని కూడా స్వామి ముందు ఉంచవచ్చు. సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవా చణముద్ఘ్యైః ప్రకల్పితాన్. భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్త వినాయక మహానైవేద్యం సమర్పయామి. ఆకుతో ఆ పదార్థాలన్నింటిపైన కొద్దిగా నీరు చల్లి ఆ తర్వాత స్వామికి నైవేద్యం పెట్టాలి. ఇప్పుడు వినాయక వ్రతకథ మొదలవుతుంది. వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, అయ్యా, మేము రాజ్యాధికారము, సమస్త వస్తు వాహనములను పోగొట్టుకున్నాము. మా కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసిందని ప్రార్థించాడు. అంత సూతుడు ధర్మరాజుకి వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయి అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను, విజయాలను, వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు. అందుకు శివుడు, నాయనా, సర్వ సంపత్కరము, ఉత్తమము, ఆయుష్ కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది. దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో కానీ, వెండితో కానీ, లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ పద్మాన్ని ఏర్పరచుకోవాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి.
అనంతరం శ్వేత గంధాక్షతలు, పుష్పాలు, పత్రాలతో పూజించి ధూప దీపాలను, వెలగ, నేరేడు, చెరకు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య, గీత, వాద్య, పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి. విప్రులను దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధిస్తాయి. అన్ని వ్రతములలోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి వ్రతం చేయడం వలనే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమంతకమణితో పాటుగా జాంబవతి, సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వకాలమున గజముఖుడైనటువంటి గజాననుడు అనే రాక్షసుడు ఒకడు శివుడి గురించి తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అంత గజాసురుడు పరమేశ్వరుని స్తుతించి, స్వామి, నీవు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో భక్త సులభుడగు శివుడు అతడి కుక్షి అందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది. ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువుని ప్రార్థించింది. అంత శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుని గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యమును ధరింపజేశాడు. మహావిష్ణువు తానును చిరుగంటలు, సన్నాయిలు ధరించాడు. గజాసుర పురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దులను ఆడించుచుండగా గజాసురుడు అది విని వారిని పిలిపించి తన భవనము ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారియగు ఆ హరి చిత్ర విచిత్రముగా గంగిరెద్దును ఆడించుచున్నాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి, ఇస్తాను అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుని సమీపించి, ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొనుటకు వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడగు శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, స్వామి, నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుడిని తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియచేశాడు. అంతట శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు. మహేశ్వరుడు గజాసుర గర్భము నుండి బయటకు వచ్చాడు. విష్ణుమూర్తిని స్తుతించాడు. దుష్టాత్ములకు ఇటువంటి వరముని ఇవ్వరాదు, ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లు అవుతుందని సూచించాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది. అది చూడ ముచ్చటైన బాలుడుగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరినీ లోనికి రానివ్వరాదు అని చెప్పి లోపలకు వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుడిని అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు. తన ఇంట్లో బాలుని తనకే అవరోధమా అని ఆ బాలుణ్ణి శివుడు కోపంతో రగిలిపోతూ అరిచాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు.
వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనక ఆధిపత్యము తనకి ఇమ్మని కోరాడు. గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి, మీ ఇరువురిలో ఎవరు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళిపోయాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మంద గమనుడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్ట సాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీయు నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయన్నమాట. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ నారాయణ నారాయణ అంటూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావమున ప్రతి తీర్థ స్నానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు. తండ్రి సమీపమున ఉన్న గజాననుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నేశ ఆధిపత్యం ఇచ్చాడు. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలది కుడుములు, అపూపములు, మున్నగు పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటి పండ్లు, పానకం, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కుడుములు మున్నగునవి కొన్ని భక్షించి, కొన్ని వాహనమునకిచ్చి, కొన్ని చేత ధరించి మంద గమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునికి వెళ్ళి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానిన చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి వికటముగా నవ్వాడు. అంత రాజదృష్టి సోకిన రాళ్ళు కూడా నుగ్గవుతాయి అనే సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో దొర్లి పడిపోయినాయి. అతడు మృతి చెందాడు. అంత పార్వతి శోకించుచు చంద్రుని చూచి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించాడు. ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రియం చేసేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలేని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. పార్వతి శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వీరికి నీలాపనింద కలిగింది. దేవతలు, మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరునికి తెలుపగా అతడు సర్వజ్ఞుండగుడిచే అగ్నిహోత్రుని భార్య అయ్యే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చి మహేశ్వరుని సేవించి మృతుండై పడి ఉన్న విఘ్నేశ్వరుని బ్రతికించాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు. అంత దేవాదులు, ఓ పార్వతీమాత, నీ శాపము వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. తనయుడు మరలా బతకడంతో పార్వతి చాలా సంతోషించింది. కుమారుని చేరదీసి ముద్దాడింది. ఏ రోజున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వాడో ఆ రోజున చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది. అంత బ్రహ్మాదులు భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రము చంద్రుని చూడక జాగరూకులై సుఖంబుగా ఉండిరి. ఇలా కొంతకాలము గడిచింది. ద్వాపర యుగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు. మాటల సందర్భంగా, స్వామి, సాయంకాలమైంది,
నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుని చూడరాదు, ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునికి వెళ్ళాడు. అంతటి శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవడు చూడరాదని పట్టణంలో చాటించాడు. క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబముని చూశాడు. ఆహా, ఇక నాకెట్టి అపనింద రానున్నదో అని అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు. శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తన రాజునికిమ్మని అడిగాడు. రోజుకి 8 బారువుల బంగారం ఇచ్చు దానిని ఏ ఆప్తునికైనా ఎవరైనా ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు. అంత ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమున ధరించి వేటాడడానికి అడవికి వెళ్ళాడు. ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతడిని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని మణి ఇవ్వలేదని కృష్ణుడు నా సోదరుని చంపి రత్నం అపహరించాడు అని పట్టణమున చాటించాడు. అది కృష్ణుడు విని చవితి నాడు పాలలో చంద్రబింబమును చూచిన దోషఫలమని అనుకున్నాడు. దానిని బాపుగొనుటకై బంధు సమేతుడే అరణ్యానికి పోయి వెతకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, పిదప ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారిన పోవుచుండగా ఒక పర్వత గుహ ద్వారంబును చూచి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోనికి వెళ్ళాడు. అచట బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు. దానిని తీసుకొని వెనక్కి వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది. అంత జాంబవంతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుని పైబడి అరచుచు గోళ్లతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధం చేసెను. కృష్ణుడు వానిని బడద్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టిఘాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక 28 రోజులు యుద్ధం చేసెను. క్రమముగా జాంబవంతుని బలం క్షీణించింది. తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ హంతకుడగు శ్రీరాముడే అని తెలుసుకున్నాడు. అంజలి ఘటించి దేవాదిదేవ, ఆర్తజన పోష, భక్తజన రక్ష, నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకొంటిని. ఆ కాలమున నా యందలి వాత్సల్యముచో వరం కోరుకుమ్మనగా నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వ యుద్ధం చేయవలని కోరుకున్నాను. భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చితిరి. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక యుగములు గడిపాను. ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు. ఇక నాకు జీవితేచ్ఛలేదు. నా అపరాధములు క్షమించి కాపాడుము. నీకన్నా వేరు దిక్కులేదంటూ భీతిచే పరిపరి విధములు ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తములచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు. శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. అపనింద బాపుకొనుటకు ఇటు వచ్చాను కాబట్టి మణిని ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణిసహితముగా తన కుమార్తె జాంబవతిని కానుకగా ఇచ్చాడు. అంత తన ఆలస్యమునకు పరితపించుచు బంధుమిత్ర సైన్యంబులకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు. సత్రాజిత్తుని రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. శమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో, లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడుతునని విచారించి మణిసహితముగా తన కూతురుకు సత్యభామను భార్యగా సమర్పించి తప్పు క్షమింపమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను గైకుని మణి వలదు అని తిరిగి ఇచ్చాడు. శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు. అంత దేవాదులు మునులు స్తుతించి, మీరు సమర్థులు గనక నీలాపనింద బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థిని ప్రమాదవశంబున చంద్ర దర్శనమయ్యనేని ఆనాడు గణపతిని యథావిధి పూజించి ఈ శమంతకమణి కథని విని అక్షతలు శిరసు పైన దాల్చువారు నీలాపనిందలు పొందకుందురుగాక అని చెప్పాడు. అంత దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొలది గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. కథానంతరం చేతిలో ఉంచుకున్నటువంటి అక్షతలని స్వామివారి పాదాల వద్ద ఉంచాలి. ఇప్పుడు మరలా ధూపం వేయాలి. దశాంగం గుగ్గులోపేతం సుగంధిం సుమనోహరం
ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ధూపమాఘ్రాపయామి. అగరబత్తి వెలిగించి ఆ ధూపాన్ని మరలా స్వామికి చూపించి పక్కన ఉన్న అరటిపండులో గుచ్చుకోవాలి. సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా జ్యోతితం మయ. గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. దీపం దర్శయామి. దీపాన్ని కూడా స్వామివారికి చూపించాలి. ఇక నైవేద్యం కొబ్బరికాయలతో పాటు అన్నీ మనం ఏవైతే ఆయనకి సమకూర్చుకున్నామో అపూపములన్నీ కూడా, పిండి వంటలన్నీ కూడా ఆయన ముందు పెట్టి సుగంధాన్ సుకృతాం శైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గై ప్రకల్పితాన్. భక్ష్యం భోజ్యంచ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక మహానైవేద్యం సమర్పయామి అంటూ ఆకుతో ఆ పదార్థాలన్నింటిపైన కొద్దిగా నీరు చల్లాలి. ఆ తర్వాత స్వామికి నైవేద్యం పెట్టాలి. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతం. తాంబూలం సమర్పయామి. తమలపాకులు, వక్క, పండు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని వినాయకుడి విగ్రహం ముందు ఉంచి నమస్కరించుకోవాలి. ఇక నీరాజనం. సదానందద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఘృతవర్తి సహస్రైచ కర్పూర శకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ. నీరాజనం సమర్పయామి. కర్పూరం వెలిగించి స్వామికి హారతి ఇచ్చి ఆ తర్వాత హారతి పాత్రపై కొంచెం నీటిని ఉంచి కళ్ళకద్దుకోవాలి. ఇక ఇప్పుడు మంత్రపుష్పం చెప్పుకోవాలి. పుష్పం, అక్షతలు తీసుకొని నిలబడాలి. లేచి ఈ శ్లోకాన్ని పఠించాలి. సుముఖచ్చైకదంతచ్చ కపిలో గజకర్ణికః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః వక్రతుండః మహాకాయ కోటిసూర్య సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షతలు, పూలు స్వామివారి పాదాల వద్ద ఉంచి నమస్కరించుకోవాలి. ఇప్పుడు ప్రదక్షిణ నమస్కారం. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ప్రదక్షిణలు 3 చేసి నమస్కరించుకోవాలి. సాష్టాంగ ప్రణామం చేయడం సంప్రదాయం. ఆ తర్వాత మరలా కూర్చొని కొన్ని అక్షతలు చేతిలోకి తీసుకోవాలి. కొంచెం నీటిని అక్షతలపై వేసుకొని ఈ శ్లోకం చెప్పుకుంటూ ఉండాలి. యస్య స్మృత్యా చ నామోఖ్య తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణం తాయాతి సద్యో వందేతం గణాధిపం. మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజయా చ అష్టోత్తర నామార్చనయా చ అవసర మహానివేదనయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవత సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఈ శ్లోకాన్ని చెప్పుకొని అక్షతలు నీటిని రెండిటిని కలిపి పళ్ళెంలో వదలాలి. ఇక ఉద్యాపన తీర్చుకోవాలి. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసం తేహనాకం మహిమాన సచింతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ. ఈ మంత్రాన్ని చదువుతూ విఘ్నాధిపతిని ఈశాన్యం దిశగా కదిలించి స్వామివారికి ఉద్యాపన చెప్పుకోవాలి. నిత్య పూజ చేసి చవితి నుంచి 3, 5, 7, 9, 11 రోజుల్లో నిమజ్జనం చేసేవారు ఆ రోజున మరలా ఈ మంత్రాన్ని పఠించి ఉద్యాపన చెప్పుకోవాలి. ఇక అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ గణాధిపతి పాదోదకం పావనం శుభం అంటూ పంచామృతాలు, కొబ్బరి నీళ్లను కలిపి తీర్థంగా తీసుకోవాలి. అనంతరం పూజ చేసిన అక్షతలను పిల్లల శిరస్సుపై ఉంచాలి. పెద్దలు కూడా అక్షతలు శిరస్సుపై ధరించాలి. సర్వమంగళాని భవంతు. ఇక వినాయకుని గురించి పాడుకోవచ్చు. ముదాకర తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం కైలాసలోక రక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైతకం నతా శుభాసునాయకం నమామితం వినాయకం. నతే తరాతి భీకరం నవోదితార్క భాస్వరం నమత్పురాతి నిర్ఝరం నదాతి కాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం.
సమస్తలోకశంకరం నిరస్తదైచ కుంజరం ధరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారిణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేకమేవ చింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతికే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితిం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడు పార్వతీ తనయ యోయి గణాధిప నీకు మృక్యదన్ తలచెతనే గణనాథుని తలచెతనే విఘ్నపతిని దలచిన పనిగా దలచెదనే హేరంబుని దలచెదనా విఘ్నములని తొలగుట కొరకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిటి బెల్లము నానబ్రాలు చెరుకు రసంబున్ విఠలాక్షునగ్రసుతునకు బటుతరమగ విందు చేసి ప్రార్థింతుమదిన్. ఈ రోజున సంకష్టనాశన గణేశ స్తోత్రం చదువుకున్నా కూడా మంచిగా జరుగుతుంది. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం చ వికటమేవ చ సప్తమం విఘ్నరాజేంద్ర ధూమ్రవర్ణం తదహష్టకం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం ప్రభో విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం జపేత్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వాయం సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వ గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం. ఇప్పుడు స్వామివారికి మంగళహారతిని ఇవ్వాలి. హారతిని వెలిగించి కర్పూర హారతిని పాడుకుంటూ ఉండాలి. శ్రీ శంభుతనయునకు సిద్ధి గణనాథునకు వాసిగల దేవత వంద్యునకును ఆసరస విద్యలకు ఆది గురువైనట్టి భూసురోత్తమలోక పూజునకును జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం. నేరేడు మారేడు నెలవంక మామిడి దుర్వార చెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా తెచ్చి వెడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. సుచిరముగ భాద్రపద శుద్ధ చవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జే కొంటినొక వ్రతము పర్వమున దేవ గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తేనెతో మాగిన తీయ మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు మా గణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు కమ్మని నెయ్యయ్య కడుముద్ద పప్పును బొజ్జ విరుగదినుచును పొరలుచున్ జయమంగళం నిత్య శుభమంగళం. వెండి పళ్ళెములోన వేయి నీల ముత్యాలు కొండలుగా నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీ కిట్టు ధవళారతి జయమంగళం నిత్య శుభమంగళం.
పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడు నినుగొల్తు ఏకచిత్తమున పర్వమున దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. ఏకదంతంబును ఎల్లగజవదనంబును బాగైన తొండంబు వలపు కడుపు జోకైన మాషు మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు వనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భ విష్ణుక్రాంత యుమ్మెత్త దుర్వార యుత్తరేణి. జయమంగళం నిత్య శుభమంగళం. కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలు రక్కసి జమ్మిదాసాన పువ్వు గరికి మాచి పత్రి మంచి మొలక. జయమంగళం నిత్య శుభమంగళం. అకరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములను భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబ్రాలు ఉండ్రాళ్ళు పప్పు. జయమంగళం నిత్య శుభమంగళం. పాయసము జున్ను తేనెయు భక్తి మీర కోరి పూజింతు నిన్నెప్పుడు కోర్కెలలరా. జయమంగళం నిత్య శుభమంగళం. బంగారు చెంబుతో గంగోదకము తెచ్చి సంతతిగ శిశువునకు జలక మార్చి మల్లె పువ్వులు తెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకును. జయమంగళం నిత్య శుభమంగళం. పట్టు చీరలు మంచి పాడి పంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలిన స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తు సమితి గూర్చి నిక్కము గమనమును నీ యందెనే నిలిపి ఎక్కువగు పూజలాలింపజేతు. జయమంగళం నిత్య శుభమంగళం. మల్లెలా మొల్లలా మంచి సంపెంగల చల్లనైన గంధసారములను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగానే చేతు కోరి విఘ్నేశ. జయమంగళం నిత్య శుభమంగళం. దేవాది దేవునకు దేవతారాజ్యునకు దేవేంద్ర వంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చు తెలిసి పూజింతురు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు. జయమంగళం నిత్య శుభమంగళం. చెంగల్వ చామంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధ గణపతికి బాగుగాను. జయమంగళం నిత్య శుభమంగళం. మారేడు మామిడి మాదీప ఫలంబులు ఖర్జూర పనసలును కదలికములు నేరేడు నంవంది టెంకాయ తేనెయు చాలగా నిత్యదురు చనువు తోడ. జయమంగళం నిత్య శుభమంగళం. ఓ బొజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మా పాలగలవని మహిమీద నెల్లప్పుడు కొనియాడుచుందును కోర్కెదీరా. జయమంగళం నిత్య శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ఇక గణేష నిమజ్జనం అనేది ఎలా చేయాలి అంటే వినాయక చవితికి దసరాకు నవరాత్రులు నిర్వహించడం సంప్రదాయం. 9 రోజుల పాటు పూజలు నిర్వహించి ఆ తర్వాత దేవతామూర్తులను నిమజ్జనం చేయడం అనాదిగా వస్తుంది. అనేక ప్రాంతాలలో గణేష నిమజ్జనం ఘనంగా నిర్వహిస్తున్నారు. గణేష చవితి నాడు కానీ 3, 5, 7, 9, 11వ రోజు కానీ నిమజ్జనం నిర్వహించాలి. అంటే బేసి సంఖ్య ఉన్న ఏ రోజైన స్వామిని నిమజ్జనం చేయవచ్చు. నిమజ్జనం చేసే ముందు గణపతికి భక్తితో ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. తీర్థ ప్రసాదాలను అందరూ భుజించి ఆ తర్వాత సంప్రదాయబద్ధంగా నిమజ్జనం ఊరేగింపు నిర్వహించాలి. నిమజ్జనం ఊరేగింపు సమయంలో ఉత్సాహంతో కేరింతలు కొట్టడం, పాటలు, నృత్యాలు సహజమే. గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించే సమయంలో ఎంతో శాస్త్రోక్తంగా పూజ చేసి మరీ ఉత్సవాలను ప్రారంభిస్తాం. మరి నిమజ్జనం చేసే సమయంలో ఎటువంటి సంప్రదాయం పాటించాలి, ఏ మంత్రాన్ని ఏ శ్లోకాన్ని పఠిస్తూ ఆ గణనాథుణ్ణి నీటిలోకి వదలాలి,
నిమజ్జన ఉత్సాహ సమయంలో ఈ సంప్రదాయాన్ని పాటించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అసాధ్యమైన విషయమేమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ గణనాథుణ్ణి నీటిలోకి జార విడిచే ముందు శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయ అని చెప్పుకోవడం సంప్రదాయం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాభిః సుఖినో భవంతు. మరి వినాయకుడు అయ్యాడు కదా, ఎలా అయ్యాడు అంటే కార్తవీర్యుని వధించిన అనంతరం పరశురాముడు తన గురువైన పరమశివుణ్ణి దర్శించుకోవాలని కైలాసం వెళ్ళాడు. ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో ఉన్నారట. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముణ్ణి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదు అని నివారించాడు. పరమేశ్వరుణ్ణి దర్శించుకోకుండా అడ్డగించడానికి నీవేవడివి అంటూ పరశురాముడు ధిక్కరించాడు. మాట పెరిగి అది కాస్త యుద్ధానికి దారితీసింది. గణపతి తన తొండంతో పరశురాముణ్ణి పైకెత్తి పడవేశాడు. పరశురామునికి కళ్ళు బైర్లు గమ్మాయి. ఆగ్రహించిన పరశురాముడు తన చేతులోని గండ్రగొడ్డలిని గణపతిపై ప్రయోగించడంతో ఒక దంతం ఊడి పడిపోయిందట. ఆ చప్పుడికి ఉలిక్కిపడిన పార్వతీ పరమేశ్వరులు శయన మందిరం నుంచి బయటకొచ్చారు. నెత్తురోడుతున్న బాలగణపతిని ఎత్తుకుని పార్వతి పరశురాముణ్ణి మందలించింది. తన వల్ల జరిగిన అపరాధాన్ని మన్నింపమని పరశురాముడు వేడుకున్నాడు. అంతటితో ఆ కథ సమాప్తమైన గణపతి మాత్రం ఒక దంతం పోగొట్టుకుని ఏకదంతుడిగా మాత్రమే పేరు పొందాడు. విన్నారు కదండి వినాయక వ్రత విధానం.